ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఎవరి పట్టణం అని ఆలోచిస్తే యెరూషలేమా, విసర్జించబడక ఆశింపబడిన దానవని పేరు పెట్టబడిన ఆ పట్టణమే క్రీస్తు కొరకు సిద్ధపడుతున్న నీవు నేను. అయితే ఆ పట్టణంకు చలనము లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు సమస్యలు వచ్చినా నిత్యము నిలుచుండు సియోను కొండవలే ఉంటుంది. ఎందుకంటే ఒక నది ఉంది, అది దేవుని సింహాసనము నుండి ప్రవహించి ఆ పట్టణాన్ని తడుపుతుంది అని వాక్యం చెప్తుంది. అదే నీ హృదయంలో ఉండి నీ హృదయాన్ని మెత్తన చేసి దేవునితో సమ్మతింపచేసే జీవజలం అనే వాక్యం. అది మనలో ఉన్నప్పుడు మనలను ధైర్యపరిచి ఓదార్చి విశ్వాసంలో స్థిరపరుస్తుంది. ఈ ఆత్మీయ అనుభవంలో నీవు గనక ఉన్నట్లయితే అరుణోదయమున ఆ పట్టణానికి దేవుడు సహాయం చేసినట్లే నీ జీవితంలో రాత్రి అనే శోధన కాలంలో కూడా నిరీక్షణతో సూర్యోదయం అనే దేవుని సహాయం కొరకు ఆశతో కనిపెట్టుకొని వెలుగును పొంది ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తావు. ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థించు. ప్రార్థన: మా జీవితాల్లో చీకటిని వెలుగుగా చేసి స్థిరమైన విశ్వాస జీవితాన్నిచ్చి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.